ప్రధానమైన డిమాండ్ అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జాతీయ వీరుడుగా, తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఒక తెలుగువాడిగా అది నా కర్తవ్యం అనిపించి ఉయ్యాలవాడ గ్రామం నుంచి ఈ స్లోగన్ మీద మొదలయ్యి ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోమ్ మినిస్టర్, మానవ వనరుల శాఖ, అదేవిధంగా పార్లమెంటు స్పీకర్ గారికి అందరికి కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రంలో ప్రధానమైన కోరికలైనటువంటి ఉయ్యాలవాడని జాతీయ వీరుడిగా గుర్తించాలని, ఉయ్యాలవాడ యొక్క జీవిత చరిత్రని సిబిఎస్ఈలో పాఠ్యాంశంగా చేర్చాలని, అదేవిధంగా పోస్టల్ స్టాంపు, జాతీయ సెలవు దినం అయితేమి, అదేవిధంగా మెమోరియల్ లెక్చర్స్ యూనివర్సిటీల్లో వాటిలో ఇవ్వాలని చెప్పేసి అన్ని డిమాండ్లు కూడా కేంద్రం పరిశీలించిన తర్వాత వారు నాకు తెలియజేసింది ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత నుంచే స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం 1857కు ముందు ఉన్న వారిని గుర్తించనేది త్వరలో ఒక నిర్ణయం తీసుకొని స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం మేము ఆయన్ని జాతీయ వీరులుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మానవ వనరుల శాఖ ఈ పాఠ్యాంశంలో చేర్చే విషయం మీద పరిశీలనలో ఉంది. అదేవిధంగా పోస్టల్ స్టాంప్ ఆల్రెడీ పోస్ట్ మాస్టర్ జనరల్కి రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రధానమైన సమస్య అయినటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మన రాష్ట్రానికి చెందిన ఒక వీరుడిని మనం కూడా గుర్తించాలి కాబట్టి అమరావతిలో వారి స్టాచ్యూ పెట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాఠ్యాంశాల్లో కూడా వారి జీవితంతో చేర్చాలని చెప్పి అడగడం జరిగింది. నేను ఇంకొకసారి అందరినీ నిన్న జరిగిన వర్ధంతి సభల్ని వేడుకల్లాగా జరిపిన ఉయ్యాలవాడ అభిమానులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమస్యలు తీరే వరకు మనమందరం కూడా ఉద్యమించాల్సిన అవసరం